నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వార్ టెన్షన్స్ నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు బయటపడ్డాయి. భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిశాయి. కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ 238, నిఫ్టీ 80 పాయింట్లు లాభపడ్డాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో దాదాపు 800 పాయింట్లు ఎగబాకి 77,326 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 238 పాయింట్ల లాభంతో 76,742 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 81 పాయింట్లు పెరిగి 23,963 వద్ద స్థిరపడింది. రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పిఎస్యు బ్యాంకింగ్ రంగాల షేర్ల ర్యాలీ సూచీలకు కలిసొచ్చింది. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు దాదాపు 1.5% వరకు లాభపడ్డాయి. ఇక సెన్సెక్స్ 30లో సన్ఫార్మా, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్, ఇండిగో, ఎటర్నల్ షేర్లు లాభపడగా ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $70.10 ఔన్స్ బంగారం ధర $4,104 వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ $95.40 ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.